క్యూ అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాగ్రహ సభ అనేటువంటిది విజయవాడలో నిర్వర్తిస్తోంది. ఇది ఈ సభ పెద్ద బూటకంగా మిగిలిపోతుంది. ఇది ఈ సంవత్సరం అతిపెద్ద జోక్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్న బీజేపీ వేరు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వేరు. దేశంలో ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది భారతీయ జగన్ పార్టీ. దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జనసేన మిత్రపక్షం అయితే భారతీయ జగన్ పార్టీకి జగన్ సేన మిత్రపక్షం. ప్లీజ్. సో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. గత 2 సంవత్సరాలుగా విచ్చలవిడిగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. నమోదు లేకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్తారు, ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం మీదకి వెళ్తారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు ఈ రాష్ట్రంలో. బీజేపీ దాని మీద చాలా మౌనంగా ఉంటుంది. అదే వెస్ట్ బెంగాల్లో చీమ చిటుక్కుమంటే కేంద్ర హోంశాఖ మంత్రి వెస్ట్ బెంగాల్కి వెళ్తాడు. ఓ సీనియర్ అధికారులు 4 కమిటీ వెళ్తుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్తుంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ వెళ్తుంది, మైనారిటీస్ కమిషన్ వెళ్తుంది వెస్ట్ బెంగాల్కి. వెస్ట్ బెంగాల్లో చీమ చిటుక్కుమంటే కదిలేది. ఇక్కడ ప్రాణాలు పోతున్నా కేంద్రం ఎందుకు స్పందించదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జగన్ పార్టీ ఆ రకమైనటువంటి సంకేతాలని కేంద్రానికి పంపించట్లేదు. కాబట్టి కేవలం మాటలు తప్ప చేతల్లో కనిపించడం లేదు. నిన్న ఓ ఎంపీ మాట్లాడుతున్నాడు. వెనక కొంచెం ప్లీజ్ 2 నిమిషాలు. నిన్న ఓ ఎంపీ మాట్లాడుతున్నాడు, కేంద్రం టెలిస్కోప్లో చూస్తోంది, ఆంధ్రప్రదేశ్ పరిణామాల్ని గమనిస్తోందని. ఇక్కడ సినిమా స్కోప్లో కనపడుతుంటే మీకు టెలిస్కోప్ అవసరం ఎందుకు వచ్చిందో మాకు తెలియడంలా. అన్ని రంగాల్లోనూ అరాచకం సాగుతోంది. సామాన్య ప్రజానీకం కష్టాలకు గురవుతోంది అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతూ ఉంటే సాక్షాత్తు మీ మంత్రి చెప్పాడు కదయ్యా. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 1 సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ గూండా రాజ్యం నడుస్తోంది అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ ఇచ్చిపోయాడే. ఇచ్చిన తర్వాత కూడా సంవత్సర పాటు కేంద్రం నుంచి ఎందుకు రాలేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జగన్ పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. ఈరోజు విజయవాడలో జరిగేది ప్రజాగ్రహ సభ కాదు, జగన్ అనుగ్రహ సభ. దానికి జనాగ్రహ సభనో ప్రజాగ్రహ సభ అనడం కన్నా జగన్ అనుగ్రహ సభ అనుంటే బాగుండేది. ప్లీజ్ 2 నిమిషాలు. ఈరోజు ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం స్పష్టంగానే ఉన్నట్టుంది. ఎందుకనంటే తిరుపతికి వచ్చినప్పుడు అమిత్ షా గారు చెప్తే తప్ప రాజధాని ఒక సమస్య ఉంది, రాజధాని రైతులకి బీజేపీ మద్దతు పలికింది అన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర బీజేపీ గత 3 ఏళ్ల పాటు మర్చిపోయింది. ఆ అమిత్ షా గారు వచ్చి చెప్తే అప్పుడు మద్దతు పలికేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇది రాష్ట్ర బీజేపీ పనితీరు. ఈరోజు ఢిల్లీ నుంచి ఆయన ఎవరో ప్రకాష్ జవదేకర్ వచ్చాడు. ఆయనకు కూడా నేను చెప్పదలుచుకున్నా, వీలైతే హిందీలోనే, నాకు వచ్చిన హిందీలోనే 2 మాటలు చెప్తాను. ట్రాన్స్లేషన్ లాసెస్, ట్రాన్స్మిషన్ లాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. प्रकाश जावड़ेकर जी सुनिए, आंध्र प्रदेश की आवाम की बात क्या चल रही है, एक बार सुनिए आप. यहाँ भारतीय जनता पार्टी के बात नहीं कर रहे हैं, भारतीय जगन पार्टी कहला रहा है आपका पार्टी. सोचिए आप, ఎక్కడో చైనాలో ఉన్నటువంటి కోవిడ్కి వ్యాక్సిన్ భారతదేశంలో కనిపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి దీనికి కూడా మోడీనో అమిత్ షానో తొందరగా వ్యాక్సిన్ వేస్తే ఈ రాష్ట్రమన్నా బాగుపడుతుంది.
మాకు భారతీయ జనతా పార్టీ గురించి కాదు, రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు అక్రమాలు జరుగుతూ ఉంటే, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర రేపులు జరుగుతాయి, కూతవేటు దూరంలో రేపులు జరుగుతాయి, ఈ రోజు వరకు వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇంకా ప్రధాన ప్రతిపక్షం ఆఫీసు కరెక్ట్గా ముఖ్యమంత్రి గారు డీజీపీ ఆఫీస్కి 5 నిమిషాలు కూడా ఉండదు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాదు. పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చేసి దాడికి పాల్పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇంకా మౌనంగానే బీజేపీ, రాష్ట్ర బీజేపీ ఉంది. ఈరోజు మేము బీజేపీ సమర్థత కాదు, బీజేపీ పనితీరు గురించి నిజమైన బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ముందుకు చెప్తున్నాం. అరే, బీజేపీకి బ్రాండ్గా ఉన్నటువంటి హిందుత్వ అంశాల మీద కూడా వీళ్ళు మౌనంగా ఉంటున్నారు. రథాలు గాలిపోతే ఇప్పటిదాకా అరెస్టులు జరగవు, గుళ్ళ మీద దాడులు జరిగితే ఇప్పటిదాకా అరెస్టులు జరగవు, దాని మీద మాట్లాడరు. హిందూ ఆలయానికి ధర్మకర్తగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తి మీద దాడులు జరిగితే ఆయన రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువ ఒక ధర్మకర్తగానే అక్కడ పనిచేశారు వాళ్ళ వంశం మొత్తం. దాని మీద బీజేపీ మౌనంగానే ఉంటుంది. ఇంతకుముందు పెట్టిన ఆమె మతం గురించి, హిందూ ఆలయాలకి ధర్మకర్తగా ఉన్న ఆమె మతం గురించి కూడా కాంట్రవర్సీ అయితే దాని మీద కూడా రాష్ట్ర బీజేపీ మౌనంగానే ఉంది. దేశం మొత్తం మీద ఉన్న బీజేపీ మోడీ శాల నెట్వర్క్లో పనిచేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ మాత్రం జగన్ నెట్వర్క్లో పనిచేస్తుంది. కాదు అనేటువంటిది నిరూపించుకోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఒక ఎంపీని దాదాపు చంపబోయారు, ఇంతవరకు దాని మీద చర్య లేదు. ఓ బాబాయ్ మర్డర్ మీద ఇంతవరకు వాస్తవాలు వెలుగులేక రాలేదు. ఓ డాక్టర్ని నడివీధిలో పోలీసులు అరాచకంగా పాశవికంగా తంతే చచ్చిపోయిన పరిస్థితులు, దాని మీద కోర్టు స్పందించాల్సిందే తప్ప కేంద్రం స్పందించలేదు. చెప్పుకుంటూ వెళ్తే వందల సంఘటనలు ఉన్నాయి పోలీసుల అరాచకాల మీద. కేంద్ర హోంశాఖ చేత విచారణ చేయించేటువంటి దమ్ము కానీ నిజాయితీ కానీ ఈరోజు మీకుందా నేను అడుగుతున్నా. ఉంది అనంటే ఆ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు అరాచకాల మీద, అక్రమాల మీద కేంద్ర హోంశాఖ చేత విచారణ చేయిస్తాం, తప్పు చేసినటువంటి అధికారుల్ని భారత రాజ్యాంగ పరిరక్షకులుగా శిక్షిస్తామనే రకంగా చెప్పమంటున్నాను నేను. రెండవది, అరాచకాలు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా ఆర్థిక అరాచకాలని కొనసాగిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర బీజేపీ మాత్రం మౌనంగా ఉంది. అది అరాచకం అనేది కూడా చిన్న పదం అవుతుంది, ఆర్థిక అత్యాచారం అనాల్సినటువంటి సందర్భం ఇది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇదే జనాగ్రహ వేదికనో ప్రజాగ్రహ వేదిక మీద నుంచో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అత్యాచారం మీద, ఆర్థిక అరాచకాల మీద ఉన్నత స్థాయి విచారణ చేపిస్తాం. భారత రాజ్యాంగం ప్రకారం తప్పు చేసిన వారిని శిక్షిస్తామనేటువంటి చెప్పగలిగినటువంటి దమ్ము కానీ నిజాయితీ కానీ ఈరోజు ఉందా అనేటువంటిది ఈ సభ ద్వారా తేటతెల్లం చేయమని చెప్తున్నాం. ప్రకాష్ జవదేకర్జీ వచ్చారు, ఆయన కేంద్ర ప్రతినిధిగా. ఆయనకి నేను చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో చాలా ట్రాన్స్మిషన్ లాసెస్, ట్రాన్స్లేషన్ లాసెస్ ఉంటున్నాయి. దయచేసి మీరు ఇండిపెండెంట్గా విషయాలు తెలుసుకోండి. ఈరోజు రాష్ట్ర బీజేపీ కన్నా కానీ ఒక పార్టీ అనంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి పార్టీ ప్రభుత్వం కోసం పనిచేసే రకంగా తయారైంది ఈరోజు. ఈరోజు రాష్ట్ర ప్రజలు మీరు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఈ ప్రజాగ్రహ సమావేశ వేదికని మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ ఉంటే ప్రధానమైనటువంటి అరాచకాల మీద, పోలీసు హింస మీద, ఆర్థిక అరాచకాల మీద, విచ్చలవిడిగా సాగుతున్నటువంటి ఈ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆఖరికి గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి సొమ్మును కూడా వాడుకుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మౌనం. కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి ఈ రాష్ట్ర పార్టీ ముద్రలేసుకుంటే కూడా ఈ బీజేపీ, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి సమ్మతంగానే ఉంది. 50 పైగా స్కీములు కేంద్రం నుంచి వస్తూ ఉంటే, ఈరోజు హౌసింగ్ స్కీమ్ తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను.
1,50,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తున్నాయి. 30,000 రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ కింద వస్తున్నాయి. అంటే 100% కేంద్రంతో వచ్చినటువంటి స్కీమ్. దానికి జగనన్న గృహ నిర్మాణం అని వేసుకున్నా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చాలా ఆనందంగా ఉంది. ఇది రాష్ట్ర బీజేపీ, ఈ రాష్ట్ర ప్రజానీ కోసం పనిచేస్తున్నటువంటి తీరు. మీ చిత్తశుద్ధికి సవాల్గా నిలిచింది. ఈ జనాగ్రహ వేదిక ఒక జోక్ లాగా మారకూడదు అనుకుంటే ఆ వేదిక మీద నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాల మీద, అక్రమాల మీద విచారణ చేయిస్తాం, నిగ్గు తేలుస్తాం అనేటువంటిది సభలోనే ప్రకటించమని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. లైట్ వద్దంటే సైన్యాధ్యక్షుడు నేను యుద్ధం చేయను అని విరమించిన అతన్ని సైన్యాధ్యక్షుడిగా పెట్టుకుని రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్నారు వాళ్ళు. 2024 ఎన్నికల్లో నేను పోటీ చేయను, నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉండను అని చెప్పినట్టుగానే పత్రికల్లో చూశాను. యుద్ధం చేయను అని చెప్పినటువంటి సైన్యాధ్యక్షుని చేత యుద్ధాన్ని నడిపిస్తూ మేం ప్రతిపక్షం అని చెప్పుకోవాలి అనుకుంటే అది నవ్వులాటగా ఇంకేమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలిచింది తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ, రాబోయేటువంటి రోజుల్లో అధికారాన్ని చేపట్టేటువంటిది తెలుగుదేశం పార్టీనే. అదే సోమవీర్రాజు గారి గురించే నేను చెప్పింది ఇందాక. మీరేంటంటే ఆయన నేను 2024లో రాజకీయం చేయను అన్నాడు. ఆయనే పార్టీ అధ్యక్షుడు. ఇంకా రాజకీయం చెయ్యను, నేను వానప్రస్థాశ్రమానికి వెళ్తానన్నటువంటి సైన్యాధ్యక్షుడిని రాజును పెట్టుకుని యుద్ధం చేస్తాము అని అంటే బీజేపీ ఎంత గొప్పగా యుద్ధం చేస్తోంది అనేటువంటిది అర్థమవుతుంది. ఈరోజు సమావేశం తర్వాత మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. నేను రాష్ట్ర బీజేపీ గురించి మాట్లాడుతున్నా. చాలా స్పష్టంగా చెప్పాను. దేశంలో ఉన్న బీజేపీ వేరు, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వేరు. దేశంలో ఉన్న నెట్వర్క్ మొత్తం మోడీ షాలా నెట్వర్క్లో ఉంటే ఇక్కడ మాత్రం జగన్ నెట్వర్క్లో ఉంది. అది 5G నెట్వర్క్ అయితే ఇది జే నెట్వర్క్లో ఉంది. అది నేను చాలా స్పష్టంగా చెప్పి ఎక్కడ తడబడలా. అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు మీరు ఎందుకు పోరాడడం లేదు అన్నటువంటిది పత్రికల్లో చూసాం. మరి రాజధానికి ఎందుకు పోరాడడం లేదు అని అంటే అప్పటి నుంచే కొంచెం కదలికి వచ్చింది. ఒక్క రోజులో ప్రజాగ్రహ దీక్ష అని పెట్టేశారు. 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని సరసాలు సరదాలుతో సాగినటువంటి మీ సంసారం ఒక్క రోజులోనే మీరు జనాగ్రహ దీక్ష అంటే ప్రజలు నమ్ముతారా? సో ఎస్, రోడ్డు ఎక్కండి, పోరాడండి. ప్రజల కోసం పోరాడితే ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇవన్నింటి పట్ల. బీజేపీ కూడా ప్రాంతీయవాద అజెండాలతోనే నడుస్తుంది బీజేపీ. నేను అన్నది ఇవాళ మీటింగ్ జరగని చాలా స్పష్టంగా మా డిమాండ్లు, ఛాలెంజ్లు పెట్టాము. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఆ వేదిక మీదనే ఈ ప్రభుత్వం మీద నిజం అసలు బీజేపీ పోరాటం చేయాల్సిన అవసరమే లేదే. కేంద్రంలో న్యాయపరంగా, రాజ్యాంగపరంగా చేయాల్సినటువంటి సంస్థల్ని పనిచేయిస్తే చాలు. ఒక 15 కార్పొరేషన్లు ఫండ్స్ డైవర్షన్ జరిగినాయి. మేమందరం కంప్లైంట్ చేశాం. ఆ ఫండ్స్ డైవర్షన్ జరిగిందా లేదా అనేటువంటి తేలిస్తే స్పష్టమవుతుంది. ఇదిగో ఇంతమంది పోలీసు అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించారు. మేం కాదు, కోర్టులు సైతం చెప్పాయి. ఇంతవరకు యాక్షన్ లేదు. అదే వెస్ట్ బెంగాల్లో ఒక కార్యకర్త మీద దాడి జరిగితే యూనియన్ గవర్నమెంట్ 4 సీనియర్ ఆఫీసర్లతో కమిటీ వేసింది. SC/ST కమిషన్ పోయింది, మైనారిటీస్ కమిషన్ పోయింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయింది. వాళ్ళ చీఫ్ సెక్రటరీని ఢిల్లీకి కాల్ బ్యాక్ చేశారు. యూనియన్ హోమ్ మినిస్టర్ పోయాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన. ఎవరి వలన? రాష్ట్ర బీజేపీ వలన. థ్యాంక్ యూ.